ఫస్ట్ మనం QGIS సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోవాలనుకున్నాం. డౌన్లోడ్ QGIS 3.44 డౌన్లోడ్ మనకి ఇలా డౌన్లోడ్ QGIS వెబ్సైట్లోకి వెళ్ళి స్కిప్ ఇట్ అండ్ గో టు డౌన్లోడ్ దీని మీద క్లిక్ చేయగానే మనకు విండోస్ది లేటెస్ట్ వర్షన్ ఏదైతే ఉందో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. వన్స్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత QGIS సాఫ్ట్వేర్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. దాంట్లో మనం చేయాల్సింది ఫస్ట్ ప్రాజెక్ట్లో న్యూ ప్రాజెక్ట్ని తీసుకుంటాము. ఆ ప్రాజెక్ట్ని మనం సేవ్ చేసుకుంటాం. స్టార్టింగ్ సేవ్ చేసుకున్నప్పుడు ఎక్కడ సేవ్ చేసుకోవాలని డెస్క్టాప్ ఏదో ఎక్కడైనా శాంపుల్ QGIS ప్రాజెక్ట్ మనం ఒక ఫోల్డర్ నేమ్ ఇస్తాము. ఈజీ ఐడెంటిఫికేషన్ శాంపుల్ అని పెడతాం. శాంపుల్ QGIS మనకు ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం రైతు యొక్క పేరు QGIS ప్రాజెక్ట్ అని పెట్టుకుని విలేజ్ నేమ్ కూడా మెన్షన్ చేసుకుంటే ఈజీగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ సేవ్. ఈ విధంగా సేవ్ అయిపోయింది ప్రాజెక్ట్ నేమ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఫస్ట్ టైం చేసినప్పుడు మనకు ఈ HCM GIS అనేది ఇక్కడ ప్లగిన్ అనేది మనకు ఇక్కడ కనబడదు. దానికోసం మనం ఏం చేయాలి, ప్లగిన్లో మేనేజ్ అండ్ ఇన్స్టాల్ ప్లగిన్స్ మీద క్లిక్ చేసి ఇలా ప్లగిన్స్ డైలాగ్ బాక్స్ ఓపెన్ కావాలి. సర్చ్ బార్లో HCM GIS అని క్లిక్ చేయగానే ఇలా కనబడుతుంది. ఆల్రెడీ ఇన్స్టాల్ అయింది కాబట్టి ఇందులో ఇలా ఉంది. లేనప్పుడు మనం దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అన్ఇన్స్టాల్ కాకుండా ఇక్కడ ఇన్స్టాల్ ప్లగిన్ అని వస్తుంది. ఇన్స్టాల్ ప్లగిన్ మీద క్లిక్ చేసి క్లోజ్ చేసేయండి. అప్పుడు మనకు ఆటోమేటిక్గా ఇక్కడ పైన మెనూ బార్లో HCM GIS అని కనబడుతుంది. HCM GIS ఇక్కడ వచ్చిన తర్వాత మనం HCM GISలో బేస్ మ్యాప్స్ గూగుల్ శాటిలైట్ హైబ్రిడ్లోకి వెళ్ళి క్లిక్ చేయగానే మనకు ఒక లేయర్ అనేది గూగుల్ శాటిలైట్ హైబ్రిడ్ లేయర్ అనేది ఇక్కడ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ మనం చేయాల్సింది మన జోన్ని సెలెక్ట్ చేసుకోవడం. ఇక్కడ మన జోన్ వచ్చేసి 44 జోన్ కాబట్టి UTM జోన్ 44 దీన్ని క్లిక్ చేసి అప్లై ఓకే ఇక్కడ వరకు అయి నెక్స్ట్ మనం చేయాలి లేయర్లో యాడ్ లేయర్, యాడ్ వెక్టార్ లేయర్. మనం ఇప్పుడు మన DGPS పాయింట్స్ తీసుకున్నది ఏదైతే KML ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకుంటామో KML ఫార్మాట్లో దాన్ని ఇక్కడ మనం అప్లోడ్ చేసుకుంటాం. మళ్ళీ శాంపుల్ అనేది ఇది ఒక KML ఫైల్. ఈ KML ఫైల్ని నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యాడ్ చేసుకుంటాను. యాడ్ సెలెక్ట్ ఆల్ అట్రిబ్యూట్స్ అనగానే ఇక్కడ మనకు దాని తర్వాత ఇక్కడ క్లోజ్ చేయాలి. ఇక్కడ మళ్ళీ శాంపుల్ ఒక KML ఫైల్ ఈ లేయర్లో యాడ్ అయిపోయింది. దాని తర్వాత మనం ఇది ఇక్కడ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయనేది దానికోసం మనం ఏదైతే జూమ్ టు లేయర్, జూమ్ ఫుల్ అయినా జూమ్ టు లేయర్ అని చేసుకోవచ్చు. జూమ్ టు లేయర్ చేసిన ఇక్కడ మనం లేయర్కి వచ్చేస్తుంది. కానీ ఇక్కడ మనకు ఎక్కడెక్కడ పాయింట్స్ ఉన్నాయనేది మనం క్లియర్గా ఫైండ్ అవుట్ చేయలేదు. దానికోసం మనం ఏం చేయాలంటే KML ఫైల్ మీద సెలెక్ట్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్తే ఇక్కడ సింబాలజీ అని ఉంటుంది. ఆ సింబాలజీ మీద క్లిక్ చేసి సింగిల్ సింబల్ సెలెక్ట్ చేసుకొని దానికి ఈజీ ఐడెంటిఫికేషన్ కోసం దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ప్లస్ కలర్ కూడా
సెలెక్ట్ చేసుకొని ఓకే. అండ్ ఎలా కావాలి, సింబల్ ఎలా అపియర్ కావాలనేది మనకి ఇక్కడ డాక్టరేట్ అప్లై ఓకే. ఇలా ఇప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ పాయింట్ ఐడీస్ అనేది కూడా మనం ఏదైతే నేమ్ తోటి సేవ్ చేసుకున్నామో పాయింట్ యొక్క నేమ్, ఏదైతే మనం .1 అని సేవ్ చేసుకుంటే .1 అనేది డిస్ప్లే అవ్వట్లేదు కాబట్టి దానికోసం మనం సేమ్ KML ఫైల్ మీద సెలెక్ట్ చేసుకొని ప్రాపర్టీస్ లేబుల్స్లోకి వెళ్ళి సింగిల్ లేబుల్ నేమ్ ఓకే, ఆరెంజ్ కలర్ ఇచ్చేసి ఓకే. ఇప్పుడు మనకి ఇలా ఉంటుంది. పాయింట్ ఐడీస్ కూడా మనకి ఇప్పుడు ఈజీగా కనబడుతుంది. నెక్స్ట్ మనం వచ్చేసి లేయర్లోకి వెళ్ళి నెక్స్ట్ కొత్త క్రియేట్ లేయర్ క్లిక్ చేసి న్యూ షేప్ ఫైల్ లేయర్ని చేయాలి. ఆ షేప్ ఫైల్ లేయర్ వచ్చేసి మనము ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పాలిగాన్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ శాంపుల్లో కొత్త ఫోల్డర్ క్రియేట్ చేసి న్యూ ఫోల్డర్ మల్లేష్ పాలిగాన్ అనేది ఏదైతే ఈజీ పాలిగాన్ లేయర్ కాబట్టి పాలిగాన్ అని పెట్టేసుకుంది. జామెట్రీ టైప్ వచ్చేసి మనకు పాలిగాన్, ఇది వచ్చేసి మనము ప్రాజెక్ట్ CRSని సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ అట్రిబ్యూట్స్ ఇక్కడైనా యాడ్ చేసుకోవచ్చు, లేకుంటే నెక్స్ట్ స్టెప్లో అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఏవైతే మనం యాడ్ చేయాలో అవన్నీ ఇక్కడ యాడ్ చేయవచ్చు. అట్రిబ్యూట్స్ డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇది మండల్, విలేజ్, సర్వే నెంబర్, అట్రిబ్యూట్స్ లిస్ట్, ఎంజాయర్ ఏరియా, ఇది వచ్చేసి డెసిమల్, ప్రిసిషన్ వచ్చేసి 2 పెడితే 2 ఉంటుంది. ఇవన్నీ మనము యాడ్ చేసుకున్న అట్రిబ్యూట్స్ ఓకే చేయగానే ఇక్కడ కొత్తగా పాలిగాన్ లేయర్ అనేది క్రియేట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం ఈ టాగల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని మనం పాలిగాన్ లైన్స్ అన్ని జాయిన్ చేస్తాము. దానికోసం మనం ఈ స్నాపింగ్ టూల్ బార్ అనేది యూజ్ చేసుకుంటాము. దీన్ని క్లిక్ చేసుకున్నాం. ఒకవేళ మనకు ఇది ఇక్కడ అవైలబుల్ లేనప్పుడు జస్ట్ రైట్ క్లిక్, ఇక్కడ రైట్ క్లిక్ చేసి స్నాపింగ్ టూల్ బార్ ఇక్కడ లేనప్పుడు ఇక్కడ ప్రెస్ చేసి జస్ట్ రైట్ క్లిక్ ఇవ్వగానే స్నాపింగ్ టూల్ బార్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు అవైలబుల్ స్నాపింగ్ టూల్ బార్ని మనం సెలెక్ట్ చేసుకొని అలానే పాలిగాన్ సింబల్ మీద క్లిక్ చేయగానే యాడ్ పాలిగాన్ ఫీచర్, దాని తర్వాత మనం పాలిగాన్ జాయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ జాయిన్ అయిపోయిన తర్వాత జస్ట్ బయటికి తీసుకుని వచ్చి ఇక్కడ రైట్ క్లిక్ ఇవ్వగానే మనకి ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. ఓకే అని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇలా ఫిల్ కావద్దు, ఏమున్నా జస్ట్ అవుటర్ బౌండరీస్ ఉండాలి అన్నప్పుడు దీన్ని మనము ఆ పాలిగాన్ లేయర్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్ సెలెక్ట్ చేసుకొని సింబాలజీలోకి వెళ్ళి ఈ షోకేస్ కాకుండా
జస్ట్ అవుటర్ బౌండరీస్ ఏదైతే బ్లాక్ బ్లూ గ్రీన్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను అప్లై ఓకే జస్ట్ అవుటర్ బౌండరీస్ నథింగ్ నెక్స్ట్ మనము ఇందులోనే అట్రిబ్యూట్ టేబుల్ అన్ని డీటెయిల్స్ ఫిల్ చేయాలి ఇప్పటిదాకా మనం యాడ్ చేసిన అట్రిబ్యూట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కానీ ఇక్కడ అన్ని బ్లాంక్గా ఉన్నాయి దాంట్లో మనం డీటెయిల్స్ XYZ ఏదో ఒకటి XYZ మండల్ XYZ విలేజ్ సర్వే నెంబర్ వచ్చేసి 123 అని ఇచ్చేసేయండి ఎంజాయర్ వచ్చేసి మల్లేష్ ఏరియా వచ్చేసి ఏరియా ఫైండ్ అవుట్ చేసేందుకు మనం ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది జస్ట్ మీరు ఇక్కడ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ దీని మీద క్లిక్ చేసి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ఏరియా జామెట్రీలోకి వచ్చేసి మనం ఏరియా మీద క్లిక్ చేసి అప్లై ఓకే క్లిక్ చేయగానే మనకి ఇక్కడ స్క్వేర్ మీటర్స్లో ఏరియా అనేది డిస్ప్లే అవుతుంది కానీ మనకి ఇక్కడ స్క్వేర్ మీటర్స్లో కాదు నాకు ఎకర్స్లో అయినా హెక్టార్స్లో అయినా కావాలన్నప్పుడు జస్ట్ మనం ప్రాజెక్ట్లోకి వెళ్తాం ఇక్కడ ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసి దాని తర్వాత జనరల్ ఇక్కడ మనకు యూనిట్స్ ఫర్ ఏరియా మెజర్మెంట్ స్క్వేర్ మీటర్స్ ఉంది కాబట్టి మనకు ఏరియా వచ్చేసి స్క్వేర్ మీటర్స్లో డిస్ప్లే అవుతుంది ఇది ఎకర్స్లో ఉంటే ఎకర్స్ హెక్టార్స్లో ఉంటే హెక్టార్స్ ఇంకా డిస్ప్లే అవుతుంది ఎకర్స్ అని సెలెక్ట్ చేసుకుని అప్లై ఓకే కానీ ఇక్కడ ఏమి చేంజ్ అవ్వదు దానికోసం మళ్ళీ సేమ్ ఇదే కాలం ఉంటుంది ఈ సెల్ని సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్ క్లిక్ చేసి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ఏరియా సేమ్ జామెట్రీ ఏరియా క్లిక్ చేసి అప్లై ఓకే 2 acres 95 cents అనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది ఏరియా ఐడి వచ్చేసి ఇది ఒకటే రో ఉంది కాబట్టి మనం సింపుల్గా జనరల్గా 1 అని ఇక్కడ ఇచ్చేస్తాం దాని తర్వాత ఇక్కడ సేవ్ చేసుకుంటాం ఈ అట్రిబ్యూట్స్ అన్ని మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఇవన్నీ ఇక్కడ సేవ్ ఎడిట్స్ అని ఉన్నాయి కాబట్టి సేవ్ ఇవంతా సేవ్ అయిపోయాయి దాని తర్వాత ఇక్కడ ఇది క్లోజ్ చేసుకుంటాం నెక్స్ట్ వచ్చేసి మనం ఇదే లేయర్లో ఇక్కడ మధ్యలో మనం ఒకవేళ సర్వే నెంబర్ ప్లస్ ఎంజాయర్ నేమ్ రావాలన్నా విలేజ్ నేమ్ రావాలన్నా ఇక్కడ మనం ఈ పాలిగాన్ లేయర్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి లేబుల్స్ ఏదైతే ఉందో ఈ లేబుల్స్లో సింగిల్ లేబుల్స్ని సెలెక్ట్ చేసుకుంటాము ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది విజిబుల్ అవుతుంది ఒకవేళ మనం XYZ అని డిస్ట్రిక్ట్ నేమ్ చేసామంటే అక్కడ XYZ కాకపోతే నాకు ఒక ఎంజాయర్ నేమ్ ప్లస్ సర్వే నెంబర్ డిస్ప్లే అవ్వాలన్నప్పుడు ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది యూజ్ చేసుకుంటాము ఈ అని ఇక్కడ ఉంది కదా దీని మీద క్లిక్ చేసి డిస్ట్రిక్ట్ కాదు సర్వే నెంబర్ ప్లస్ మనకు ఎంజాయర్ నేమ్ కావాలన్నప్పుడు ఇక్కడ ఫీల్డ్స్ అండ్ వాల్యూస్ అని ఉంటుంది ఫీల్డ్స్ అండ్ వాల్యూస్లో ఇక్కడ సర్వే నెంబర్ దాంతోపాటు మనం ఎంజాయర్ నేమ్ కావాలన్నప్పుడు 123 మల్లేష్ కానీ ఇక్కడ మనకు 123 అనేది సర్వే నెంబర్ ఒక లైన్లో మల్లేష్ అనేది ఒక లైన్లో అన్నప్పుడు మనం ఇన్ బిట్వీన్ మనం ఈ సింబల్ యూజ్ చేసి ఇలా వస్తుంది కానీ సర్వే నెంబర్ కన్నా ముందుగా కూడా ఇలా విజిబుల్ అవుతుంది సర్వే నెంబర్ ఓకే అది ఎలా విజిబుల్ అవ్వాలనేది మనం ఇక్కడ ఈ సర్వే నెంబర్ 123 మల్లేష్ అనేది ఇక్కడ కనబడుతుంది నెక్స్ట్ వచ్చేసి మనం నెక్స్ట్ లేయర్ వచ్చేసి వెక్టార్లోకి వెళ్ళి జామెట్రీ టూల్స్ దాంట్లో ఎక్స్ట్రాక్ట్ వర్టైజెస్ మల్లేష్ పాలిగాన్ సెలెక్ట్ చేసుకొని మనం ఈ సెట్టింగ్స్ది ఏదైతే పాలిగాన్ లేయర్ ఉందో ఆ పాలిగాన్ లేయర్ని సెలెక్ట్ చేసుకుంటాము దాని తర్వాత సెట్టింగ్ సింబల్ మీద క్లిక్ చేసి
skip ignore features with invalid geometries, run. vertices కూడా యాడ్ అయిపోయాయి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి మనం vertices యాడ్ అయిపోయిన తర్వాత ప్రాసెసింగ్లోకి వెళ్ళి టూల్ బాక్స్, ఆ టూల్ బాక్స్లో ఇక్కడ సర్చ్ బార్లో యాడ్ xy ఫీల్డ్స్ టు లేయర్ అనేది సెలెక్ట్ చేసుకొని vertices అని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి స్కిప్ ఇగ్నోర్ ఫీచర్స్ విత్ ఇన్వాలిడ్ జామెట్రీస్, బ్యాక్, కోఆర్డినేట్ సిస్టమ్. ఇప్పుడు దీన్ని మనం డైరెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటేనేమో 4326 WGSC 84 సెలెక్ట్ చేసుకుంటే మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ వస్తుంది. జనరల్గా ప్రాజెక్ట్ CRS సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు నార్థింగ్ ఈస్టింగ్ అనేది వస్తుంది. రన్. యాడెడ్ ఫీల్డ్స్ అనేది ఇంకో లేయర్ క్రియేట్ అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు యాడెడ్ ఫీల్డ్స్ లేయర్లోకి వెళ్ళి మనం దాని యొక్క అట్రిబ్యూట్ టేబుల్స్ ఓపెన్ చేస్తాం. కానీ మనకి ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి, మనకి ఇవన్నీ అవసరం లేదు. ఏమున్నా XY తోటి XY కావాలి మనకు, కాబట్టి దీంట్లో మనం టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని రిమైనింగ్ ఆల్ ఫీల్డ్స్ అదర్ దెన్ XY అన్నీ డిలీట్ చేస్తాం. అన్నీ సెలెక్ట్ చేసుకొని ఏవైతే మనకు అవసరం లేదో అన్నీ సెలెక్ట్ చేసుకుంటాం. అదర్ దెన్ XY ఎవ్రీథింగ్ ఈజ్ సెలెక్టెడ్. ID XY తప్ప మిగతా అన్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఇలా XY అనేది రెండు ఆప్షన్స్ ఇక్కడ కనబడుతుంది. కానీ ఇది నార్థింగ్ ఈస్టింగ్. మనకి ఇప్పుడు ఇవి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ లాగా కనబడాలి అన్నప్పుడు మనము ఇదే లేయర్ మీద క్లిక్ చేసి ఇక్కడ క్యాలిక్యులేట్ జామెట్రీ ఉంది, క్యాలిక్యులేట్ జామెట్రీలోకి వెళ్ళి XY కోఆర్డినేట్స్ అని ఉంది. ఇక్కడ వచ్చేసి మనము డిఫాల్ట్ డిగ్రీస్ అని ఉంది, ప్రిసిషన్ అప్ టు 7 degrees 7 points చేసి ఓకే చేయగానే మనకి ఇక్కడ XY కోఆర్డినేట్స్ అనేది ఇలా వచ్చేస్తుంది. అప్పుడు మనకి నార్థింగ్ ఈస్టింగ్ తోటి కూడా మనకు అవసరం ఉండదు కాబట్టి ఈ ఫీల్డ్స్ కూడా మనం డిలీట్ చేస్తాం. XY అండ్ ఐడీస్ అన్నీ 1 కాదు కాబట్టి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లోకి వెళ్ళి అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ ID రో నెంబర్ @రో నెంబర్ని సెలెక్ట్ చేసుకొని అప్లై. ఓకే, ఆటోమేటిక్గా రో నెంబర్స్ అన్ని చేయాలి. ఇక్కడ ఓన్లీ 9 పాయింట్స్ ఉన్నాయి కానీ మనకి ఇక్కడ 10 పాయింట్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ ఆర్ సేమ్ అంటూ ఉంటుంది. 78.8525844, ఇది 507 844 507. సో మనం ఈ లాస్ట్ పాయింట్ డిలీట్ చేయొచ్చు. డిలీట్ చేసిన తర్వాత ఇప్పుడు మనకు వచ్చిన కోఆర్డినేట్స్ X కోఆర్డినేట్ Y కోఆర్డినేట్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఇది లాటిట్యూడ్ లాంగిట్యూడ్ లాగా. దాని తర్వాత ఇక్కడ ఎడిట్స్ మనం సేవ్ చేసుకోవాలి. సేవ్ ఎడిట్స్. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఇది కోఆర్డినేట్స్ లేయర్ లాగా మనం సేవ్ చేసుకున్నాం. ఎక్స్పోర్ట్ సేవ్ ఫీచర్ యాజ్ న్యూ ఫోల్డర్ కోఆర్డినేట్స్. ఇక్కడ కోఆర్డినేట్స్ ఓకే. ఇక్కడ కోఆర్డినేట్స్ లేయర్ కూడా మనకు యాడ్ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఇక్కడ లాస్ట్ స్టెప్ వచ్చేసి ఇక్కడ F-line మెజర్మెంట్స్ మనకు డిస్ప్లే అవ్వాలి. దానికోసం మనం ఫస్ట్ చేయాల్సింది ప్రాసెసింగ్లోకి వెళ్తాము. టూల్ బాక్స్ పాలిగాన్ టు లైన్స్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకునేది పాలిగాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. పాలిగాన్
సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి స్కిప్ ఇగ్నోర్ ఫీచర్స్ విత్ ఇన్వాలిడ్ జామెట్రీస్, బ్యాక్, రన్. ఇక్కడ లైన్స్ అనేది కొత్త లేయర్ యాడ్ అవుతుంది. ఆ లైన్స్ లేయర్ మీద క్లిక్ చేసి టోగుల్ ఎడిటింగ్ ఆన్ చేసుకొని నెక్స్ట్ మనం ఎక్స్ప్లోడ్ లైన్స్ అనేది టూల్ బాక్స్లో సేమ్ ఎక్స్ప్లోడ్ లైన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్స్ప్లోడ్ లైన్స్ చేసుకున్న తర్వాత లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేమ్ స్కిప్ ఇగ్నోర్ ఫీచర్స్ విత్ ఇన్వాలిడ్ జామెట్రీస్, రన్, క్లోజ్, ఎక్స్ప్లోడ్. ఇది ఇలా ఎక్స్ప్లోడ్ లైన్స్ దాని మీద క్లిక్ చేసి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్. దాంట్లో మనకి ఇవన్నీ అవసరం లేదు, ఏమున్నా మనకు లెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ కావాలి. దానికోసం మళ్ళీ సేమ్ డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, సర్వే నెంబర్, ఏరియా ఇవన్నీ డిలీట్ చేసేసాం. జస్ట్ వన్ లేయర్ని కొత్త ఫీల్డ్ యాడ్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి లెంత్ అని క్లిక్ చేసి డెసిమల్ నెంబర్ మీద ప్రిసిషన్ ఆఫ్ 3 పాయింట్స్. ఓకే, ఇప్పుడు లెన్స్ కావాలి కాబట్టి మనం సెల్ని క్లిక్ చేసి ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్. ఆ ఫీల్డ్ క్యాలిక్యులేటర్లో అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ లెన్స్. ఆ లెన్స్లో వచ్చేసి మనం జామెట్రీలో డాలర్ లెంత్ని సెలెక్ట్ చేసుకుంటాం. డాలర్ లెంత్ని క్లిక్ చేసి అప్లై, ఓకే. క్లిక్ చేయగానే మనం డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందనేది తెలుసు. రో నెంబర్స్ అన్నిట్లలో సేమ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ రో నెంబర్ మీద క్లిక్ చేసి సేమ్ మళ్ళీ ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్. ఇప్పుడు మనం వచ్చేసి ఐడిని అప్డేట్ చేస్తున్నాం కాబట్టి ఐడి దాంట్లో ఏమి ఎలా అప్డేట్ చేయాలంటే రో నెంబర్ అనేది సెలెక్ట్ చేసుకొని అప్లై, ఓకే. ఆటోమేటిక్గా రో నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. దాని తర్వాత సేవ్ ఎడిట్స్ ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకు దీన్ని ఎక్స్పోర్ట్ చేసి కొత్త షేప్ ఫైల్ని మనం సేవ్ చేసుకోవాలి. ఎఫ్లైన్ షేప్ ఫైల్ని సేవ్ ఫీచర్ యాస్ ఈఆర్ఎస్. ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ న్యూ ఫోల్డర్ ఎఫ్లైన్ క్రియేట్ చేసి దాంట్లో ఎఫ్లైన్ షేప్ ఫైల్ అనేది సేవ్ చేసుకుంటాం. ఎవ్రీథింగ్ సిఆర్ఎస్ వచ్చేసి మన ప్రాజెక్ట్ సిఆర్ఎస్ యూజ్ చేస్తున్నాం 644. ఓకే, ఎఫ్లైన్ది కూడా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. దీనికి మీద క్లిక్ చేసి మనం టాగుల్ ఎడిటింగ్ ఆన్ చేసి ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్. ఈ అట్రిబ్యూట్ టేబుల్ వచ్చేసి లెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ ఉన్నది ఇక్కడ, కానీ లెన్స్ డిస్ప్లే అవ్వట్లేదు. దానికోసం మనం ఎఫ్లైన్ లేయర్ మీద క్లిక్ చేసి ప్రాపర్టీస్, లేబుల్స్ మీద క్లిక్ చేసి నో లేబుల్స్ కాకుండా సింగిల్ లేబుల్స్, ఐడి డిస్ప్లే కాకుండా లెన్స్ డిస్ప్లే అవ్వాలి అనేది క్లిక్ చేసి ఎలా డిస్ప్లే అవ్వాలి బోల్డ్ 10 బోల్డ్. కలర్ వచ్చేసి మనము ఏ కలర్లో డిస్ప్లే చేయాలి, ఆరెంజ్ కలర్, అప్లై, ఓకే. ఇప్పుడు లెంత్ బిట్వీన్ ది పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ కనబడుతుంది. ఇప్పుడు మనకు అవసరం లేని లేయర్స్ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఎక్స్ప్లోడెడ్ లైన్ ఇది అవసరం లేదు, లైన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎఫ్ లైన్లో ఈ డీటెయిల్స్ మొత్తం ఉన్నాయి కాబట్టి. ఈ కోఆర్డినేట్స్ లేయర్ కాకుండా యాడెడ్ ఫీల్డ్స్, వర్టెక్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సో వీటిని మనం జస్ట్ ఆ లేయర్ని సెలెక్ట్ చేసుకోవాలి. రైట్ క్లిక్, రిమూవ్ లేయర్, రిమూవ్. ఎక్స్ప్లోడెడ్ మీద క్లిక్ చేసి ఇది మనకు అవసరం లేదు కాబట్టి రిమూవ్ లేయర్. ఓకే, యాడెడ్ ఫీల్డ్స్ క్లిక్ చేసి రిమూవ్ లేయర్. ఓకే, వర్టెక్స్, రిమూవ్. ఓకే, ఇప్పుడు ఎఫ్ లైన్ కోఆర్డినేట్స్
మళ్ళీ ఇది పాలిగాన్ లేయర్, ఇది కోఆర్డినేట్స్కి సంబంధించింది, ఇది వచ్చేసి ఎఫ్ లైన్కి సంబంధించింది. ఈ కోఆర్డినేట్స్ లేయర్ మీద క్లిక్ చేసి మనము ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేస్తే మనకు ఎక్స్ కోఆర్డినేట్స్, వై కోఆర్డినేట్స్ అంటే ఇది మనకు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ ఇక్కడ డీటెయిల్స్ ఉంటుంది. మళ్ళీ పాలిగాన్లోనేమో జనరల్ దీని అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసి చూస్తే మనకు అన్ని డీటెయిల్స్ ఆఫ్ ద లేయర్ అంటే డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, సర్వే నెంబర్, ఎంజాయర్ ఎవరు, ఏరియా ఎంత అనేది దీని డీటెయిల్స్ వస్తుంది. ఎఫ్ లైన్ అట్రిబ్యూట్ టేబుల్ ఓపెన్ చేసి మనము ఇక్కడ చూస్తే మనకి ఏమన్నా లెంత్ బిట్వీన్ ది పాయింట్స్ అనేది మనకి ఇక్కడ విజిబుల్ అవుతుంది. ఈ మూడు మనకు మెయిన్గా ఇంపార్టెంట్. ఈ మూడు మనకి షేప్ ఫైల్స్ కూడా సేవ్ చేసాము. దాని తర్వాత ఇక్కడ అయిపోయింది. ప్రాజెక్ట్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ ఈ మొత్తం సేవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రింట్అవుట్ కావాలన్నప్పుడు ప్రాజెక్ట్లోకి వెళ్ళి న్యూ ప్రింట్ లేఅవుట్, జనరల్గా ఇది బ్లాంక్ ఉన్నా ఓకే క్లిక్ చేయండి. ఇలా లేఅవుట్ పేజ్ ఓపెన్ అవుతుంది. దాంట్లో వచ్చేసి పేజ్ ప్రాపర్టీస్లో ల్యాండ్స్కేప్ కాకుండా పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకొని ఏదైనా శాంపుల్ టెంప్లెట్ తీసుకోండి. ఇక్కడ శాంపుల్ ఇలా శాంపుల్ టెంప్లెట్ మనం తీసుకోవచ్చు. ఏదైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలంటే జస్ట్ మనము దానికి సంబంధించి రైతు పేరు శాంపుల్ కాకుండా జస్ట్ XYZ అని మీరు టైప్ చేయాలన్నప్పుడు ఇక్కడ XYZ అనేది టైప్ చేసుకోవచ్చు. ఇక తెలుగులో కావాలన్నప్పుడు మనము ఆన్లైన్లో ఫ్రీ తెలుగు టైపింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఫ్రీ తెలుగు టైపింగ్ అందులో మీరు ఏదైనా ఇప్పుడు మల్లేష్ అని టైప్ చేయాలంటే ఇంగ్లీష్లో జస్ట్ టైప్ ఇట్ యాజ్ మల్లేష్ అని టైప్ చేసి స్పేస్ ఆటోమేటిక్గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఏదంటే అది కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్ చేసుకుంటాం. ఇలా అన్ని డీటెయిల్స్ మనం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. మనం మెయిన్గా చేయాల్సిందల్లా ఒకటి మ్యాప్ ఎలా తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయగలుగుతాం. ఇక్కడ జస్ట్ యాడ్ మ్యాప్ అని ఉంది కదా, ఇక్కడ యాడ్ మ్యాప్ జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. దాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక కార్నర్లో పెట్టి డ్రాగ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మ్యాప్ వస్తుంది. ఆ మ్యాప్లో మనకు ఇలా కనబడుతుంది. కానీ స్కేల్ వచ్చేసి మనకు 2600 ఉంది. దీన్ని వచ్చేసి మనం ఒక 2000 తీసుకొని వచ్చామనుకోండి, మనకు ఆల్ ది లెన్స్ బిట్వీన్ ది పాయింట్స్ అనేది విజిబుల్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకు ఇది వచ్చేసి సెంటర్లో కావాలి అన్నప్పుడు జస్ట్ మనం ఈ సెలెక్ట్ సింబల్ పక్క పొంటి మూవ్ ఐటమ్ కంటెంట్ అనేది దీన్ని క్లిక్ చేస్తే మనకు జస్ట్ విత్ ఇన్ ద మ్యాప్ ఏదైతే ఉందో అది మూవ్ అవుతూ ఉంటుంది. అవుటర్ బౌండరీ అనేది చేంజ్ కాదు. ఇలా వచ్చేసి లేదు మళ్ళీ మ్యాప్ని రీసైజ్ చేసుకోవాలన్నప్పుడు ఇప్పుడు దీన్ని మనం లాస్ట్కి వచ్చేసి మళ్ళీ స్కేల్ని జనరల్గా మనం చెక్ చేసుకోవాలి. 2000 లాస్ట్ ఫైనల్ చేసి ఇక్కడ ఐటమ్స్లో ఒక్కసారి మనం ఇది లాక్ చేసామనుకోండి, ఇక అది మూవ్ కాదు. మనం ఎలా అయినా మౌజ్ని ఎలా జరిగినా అది మూవ్ అనేది కాదు. ఇక్కడ లాక్ చేసామంటే స్కేల్ అనేది ఒకసారి మ్యాప్ ఐటమ్ ప్రాపర్టీస్ ఇప్పుడు మ్యాప్ మీద క్లిక్ చేసి ఐటమ్ ప్రాపర్టీస్ చూస్తే స్కేల్ అనేది ఫిక్స్ అయిపోయింది 2000. అప్పుడు మనం స్కేల్ని కూడా ఇప్పుడు 1:1000 ఉన్నది, ఈ స్కేల్ని మనం చేంజ్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేసి ఐటమ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇది 1:2000 ఉంది కాబట్టి 1:2000 క్లిక్ చేస్తాం. ఆ 1:2000 అనేది ఇక్కడ స్కేల్ చేంజ్ అయిపోతుంది 1:2000. నెక్స్ట్ మనకి ఇక్కడ యాట్రిబ్యూట్స్ యాడ్ చేయాలి. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ యాడ్ చేయాలి అనుకున్నప్పుడు దీన్ని డిలీట్ చేసి కొత్త యాట్రిబ్యూట్ని యాడ్ చేయాలన్నప్పుడు ఇక్కడ యాడ్ యాట్రిబ్యూట్ టేబుల్ అనేది ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి జస్ట్ ఇలా డ్రాగ్ చేయండి. డ్రాగ్ చేస్తే మనకు ఇక్కడ యాట్రిబ్యూట్లో ఇది మనకు ఏమొచ్చాయంటే ఎఫ్ లైన్ మెజర్మెంట్స్ వస్తున్నాయి. ఎఫ్ లైన్ మెజర్మెంట్స్ కాదు, నాకు కోఆర్డినేట్స్ డిస్ప్లే అవ్వాలి అన్నప్పుడు కోఆర్డినేట్స్ లేయర్ది సెలెక్ట్ చేసుకుంటే మనకు కోఆర్డినేట్స్ అనేది డిస్ప్లే అవుతుంది. నాకు టోటల్గా 9 పాయింట్స్ ఉన్నాయి. 9 పాయింట్స్ ఒక కోఆర్డినేట్స్ కావాలన్నప్పుడు కోఆర్డినేట్స్, లేదు నాకు ఎఫ్ లైన్ మెజర్మెంట్స్ కావాలంటే ఎఫ్ లైన్ మెజర్మెంట్స్ వస్తాయి.
లేదు మల్లేష్ పాలిగాన్లో ఏవైతే మనం యాడ్ చేసామో డిస్ట్రిక్ట్ మండల్ అవన్నీ డిస్ప్లే అవ్వాలంటే పాలిగాన్కి సంబంధించిన యాట్రిబ్యూట్ కావాలన్నప్పుడు అవి డిస్ప్లే అవుతాయి. ఇది ఏది కావాలంటే ఇప్పుడు మనకు XY కోఆర్డినేట్స్ కావాలన్నప్పుడు కోఆర్డినేట్స్ సెలెక్ట్ చేసుకోండి అయిపోతుంది. ఇలా 9 పాయింట్స్ డిస్ప్లే అవుతుంది. దాని తర్వాత ఇక కస్టమైజేషన్ అంటే యాజ్ పర్ అవర్ రిక్వైర్మెంట్ మనం ఇలా ఇప్పుడు ఇది టాప్ది వచ్చేసి మనకు డిఫరెంట్ కలర్లో కావాలి. హెడ్డింగ్స్ వచ్చేసి టేబుల్ హెడ్డింగ్ ఉంది కదా, దాని కలర్ వచ్చేసి నాకు రెడ్ కలర్లో కావాలి. ప్లస్ అలైన్మెంట్ వచ్చేసి సెంటర్ కావాలన్నప్పుడు ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఐడి ఎస్ కోఆర్డినేట్స్ వై కోఆర్డినేట్స్. మళ్ళీ క్యూఆర్ కోడ్ని యాడ్ చేయాలి అన్నప్పుడు క్యూఆర్ కోడ్కి సంబంధించింది ఇక్కడ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని జస్ట్ సింప్లీ దీన్ని డిలీట్ చేసి ఇప్పుడు దీన్ని బ్యాక్ స్పేస్ ఇచ్చి క్యూఆర్ కోడ్ యాడ్ క్యూఆర్ కోడ్ అని ఉంటుంది. దీన్ని మనం జనరల్గా ఇలా పేస్ట్ చేస్తాము. దాని తర్వాత మనం ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం మనం ఫిల్ చేసిన కొద్దీ మన క్యూఆర్ కోడ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. XYZ విలేజ్ వచ్చేసి XYZ మనకు దాని తర్వాత సర్వే నెంబర్ వచ్చేసి 123 ఏరియా వచ్చేసి 02.95 సి సెంట్స్. ఇది వచ్చేసి ఏకర్స్ ఇలా పెట్టి ఉంటాను. ఎంజాయర్ వచ్చేసి మల్లేష్ ఇలా అని టైప్ చేస్తాను. టైప్ చేసినప్పుడు ఈ క్యూఆర్ కోడ్ ఇలా ఫామ్ అయిపోయింది. ఫైనల్ దీన్ని మనం స్కాన్ చేస్తే ఈ డీటెయిల్స్ అన్ని మనం ఏవైతే ఎంటర్ చేసామో ఆటోమేటిక్గా మనకు కనబడుతుంది. ఏదైనా డీటెయిల్స్ చేంజ్ చేసుకోవాలి, ఇక డిస్ట్రిక్ట్, మండలం, గ్రామం ఇవన్నీ. విస్తీర్ణం వచ్చేసి మన 2 ఇక్కడ ఉంది కదా, విస్తీర్ణము 2.95 అని ఉంది. ఎకర్స్లో ఉన్నప్పుడు దాన్ని 2.95 సెంట్స్ అనేది మనం జనరల్గా ఎడిట్ చేస్తాము. హెక్టార్స్ ఏర్స్ ఇప్పుడు 2.95 అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 2.5 acres అంటే 100 అండ్ ఇయర్స్ పైన 45 సెంట్స్. మనం జనరల్గా ఇది చేంజ్ చేసుకోవచ్చు. ఇలా కన్వర్ట్ చేసుకొని హెక్టార్స్ ఇయర్స్ని కూడా ఇక్కడ మనం చేంజ్ చేయవచ్చు. ఇప్పుడు 2.5 acres అన్నప్పుడు అప్రాక్సిమేట్లీ ఇప్పుడు మనం 1 hectare అనుకొని 1 hectare 19 years అన్నప్పుడు 1 hectare 19 years అంతే. జస్ట్ మనకి 1 hectare 19 years అనేది ఇలా జనరల్గా ఇలా మనం చేంజ్ చేసుకొని ఏదైనా చేసుకున్న తర్వాత దీన్ని ప్రింట్అవుట్ ఇవ్వాలన్నప్పుడు లేఅవుట్లోకి వెళ్ళి లేఅవుట్లో సేవ్ చేసుకొని జనరల్గా సేవ్ చేసుకున్న తర్వాత ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ అనేది ఇక్కడ ఆప్షన్ ఉంటుంది. ఎక్స్పోర్ట్ యాజ్ పీడిఎఫ్ ఓకే. మళ్ళీ శాంపుల్లో మనం ఎలా సేవ్ చేసుకోవాలనుకుంటున్నాం ఇది వచ్చేసి మల్లేష్ వన్ అని తీసుకోండి. ఏదో ఒక పీడిఎఫ్ నేమ్ ఇచ్చేసి సేవ్. ఇది వచ్చేసి సేవ్ అయిపోయింది. ఒకవేళ మనకు వితౌట్ బ్యాక్గ్రౌండ్ కావాలి అన్నప్పుడు జనరల్గా మనం దీనికోసం మళ్ళీ ఇది క్లోజ్ చేసేసి ఈ గూగుల్ శాటిలైట్ హైబ్రిడ్ లేయర్ని ఆఫ్ చేయగానే మనకి ఇలా కనబడుతుంది. దాన్ని మళ్ళీ మనం ఒక కొత్త పీడిఎఫ్ లాగా చేయొచ్చు. లేకుంటే లేఅవుట్ 1లోకి వెళ్ళి జస్ట్ ఇలా కనబడుతుంది. కనబడగానే మళ్ళీ కొత్తగా ఇంకోటి పీడిఎఫ్ సేమ్ ఎక్స్పోర్ట్ పీడిఎఫ్ చేసేసి మల్లేష్ 2 వితౌట్ బ్యాక్గ్రౌండ్ అని పెట్టుకోవచ్చు. వితౌట్ బ్యాక్గ్రౌండ్
ఇక అది మనకి ఎలా సేవ్ చేసుకోవాలంటే సేవ్ ఇలా సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏదైతే పీడిఎఫ్ ఫైల్స్ మనం సేవ్ చేసుకున్నామో అవి ఎలా విజిబుల్ అవుతున్నాయో మళ్ళీ శాంపుల్లో మళ్ళీ వన్ ఇది విత్ బ్యాక్గ్రౌండ్ ఇలా కనబడుతుంది, XY కోఆర్డినేట్స్ ఇలా. నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి వితౌట్ బ్యాక్గ్రౌండ్ ఇలా కనబడుతుంది.